చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అని చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు. మరి ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు అంటున్నాడు, ఇగో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. అప్పుడు నీకు దేవుడు ఏమి ఇస్తాడు? ధ్యానం ఇస్తాడు. స్కూల్లో ఫస్ట్లు వస్తాయి, ఇంకా కాలేజీలో ఫస్ట్లు వస్తాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ తల్లిదండ్రులకు ఆరోగ్యాలు ఇస్తాడు, మీ తల్లిదండ్రులకు ఉద్యోగాలు ఇస్తాడు, పని ఇస్తాడు. దేవుడు సమస్తం కూడా దేవుడు, మన దేవుడు. ఓకేనా? మీ అందరికి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాక చిన్న ప్రార్థన చేసి వాక్యం బట్టి ప్రార్థన చేస్తాం. అందరు పనులు ఏంటమ్మా? ఒకసారి అందరు మోకలేండి. నించకూడదురా. అందరూ కూడా నాతో పాటు చెప్పండి. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, ఈ ఆదివారం సమయంలో నీ సన్నిధికి వచ్చాము. మాకు ఎన్నో కథలు నేర్పావు ప్రభువా, యోనా గురించి నేర్పావు, 5 రొట్టెలు 2 చేపల గురించి నేర్పావు, కానా వివాహంలో ద్రాక్ష నీటిని ద్రాక్షరసంగా మార్చావు. ఇటువంటి గొప్ప కథలు చెప్పి మమ్మల్ని దీవించావు. స్తోత్రం ప్రభువా. అందరినీ దీవించండి. ఇంకా మాకు జ్ఞానం ఇవ్వండి, మాకు చదువు ఇవ్వండి, మాకు తెలివితేటలు ఇవ్వండి, మాకు ఆరోగ్యం ఇవ్వండి, మాకు దీవెనలు ఇవ్వండి. మా స్కూల్ను దీవించండి, మా గ్రామాన్ని దీవించండి, మా పట్టణాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా దేశాన్ని దీవించండి. దేశాన్ని పరిపాలించే మోడీ తాతని దీవించండి. రాష్ట్రాన్ని పరిపాలించే చంద్రబాబు తాతని దీవించండి. మమ్మల్ని అందరినీ దీవించండి. మీరు ఒక్కరే ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.